అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎర్రవల్లి ఫామ్ హౌజులు ఉన్నాడు. మూర్ఖుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే మహాభారతంలో శకునిలాగా. ఈరోజు మన బకాసురులు అంటున్నారు, శుక్రాచార్యుడు అంటున్నాడు. ఈరోజు నేను అంటున్నా కేసీఆర్ ఒక ధర్మరాజు. 4 పాదాల మీద ధర్మం మీద నడిచింది. ఈరోజు ప్రజలందరూ ఆయనను దేవుడు అని అన్నారు. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు మాటలు తప్ప చేష్టలు ఏం లేవు. సభలు పెట్టుకొని మమ్మల్ని తిట్టడానికి తప్ప నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఈరోజు పోలుస్తున్నావు. నేను అంటున్నా నువ్వు ఒక శకునివి. మహాభారతంలో శకుని పాత్ర ఎట్లాంటిదో అంతకన్నా భయంకరమైన వ్యక్తివి నీవు శకుని పాచికలేస్తే బలైపోయిన వాళ్ళు కాంగ్రెస్ నేతలు. ఈరోజు బట్టి విక్రమార్క సీనియర్ లీడర్ బట్టి విక్రమార్క లాంటి వాడు కూడా నీ పాచికలకి ఈరోజు బలైపోయింది. అట్లాంటి వ్యక్తివి నీవు. ఈ రోజు మమ్మల్ని బకాసురులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిజంగా చెప్తున్నా, ధర్మరాజు ఆ రోజు వనవాసంలో కూడా అడవుల్లో సైలెంట్ గానే ఉన్నాడు. ఈ రోజు నేను చెప్తున్నా, కృష్ణార్జునులు వచ్చేసి కేటీఆర్ హరిశన్న టైంకి వస్తారు, అప్పుడు చెప్తారు నీ పని. నువ్వు పోలుస్తున్నావు కదా మహాభారతానికి. నేనట్లు నీది కౌరవ సామ్రాజ్యం, మాది పాండవ సామ్రాజ్యం. ధర్మం ఎప్పటి గెలుస్తుంది? నువ్వు అధర్మం మీద పోతున్నావు, అధర్మంగా మాట్లాడుతున్నావు. ఈరోజు అధర్మమైన నిందలేస్తున్నావు మా పాలన మీద.